నమస్తే, వెల్కమ్ టు రూలింగ్ వన్ టీవీ న్యూస్. కాంగ్రెస్ అసమర్థ పాలనతో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు సమస్యలు తలెత్తాయని బీజేపీ నాయకులు, మాజీ ఎంపీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీటి కటకట ఉందని, కరెంటు కష్టాలు ఉన్నాయని ఈరోజు విద్యార్థులని ఖాళీ చేసి పంపించడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అనేక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇటువంటి సమయంలో వారిని ఖాళీ చేయించడం ఏ మేరకు సబబు? ఈరోజు ఎన్నడూ లేన అసలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడ్డ తర్వాత యూనివర్సిటీ చరిత్రలోనే లేదు. కరెంటు కోతలతో ఇవాళ తాగునీటి వసతి లేదని ఖాళీ చేయించడం ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. కరెంటు కొరత, నీళ్ళ కొరత ఉందని విద్యార్థులని ఈరోజు మరి కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు అనేక మార్లు కరెంటు కోతలతో అక్కడ రైతులు, ఇక్కడ విద్యార్థులు నానా ఇబ్బందులు పడతారు అని చెప్పి ఒకవైపు కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు ఆరోపిస్తే తూచ్ అట్లా లేదు, మీరు ఎక్కడైనా చూడండి అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒంటి కాలు మీద లేచి మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఈరోజు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీని ఒకసారి సందర్శించండి. కరెంటు కోతలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. పంట పొలాలలో తిరగండి. ఈ రోజు వరకు మీరు వెళ్ళట్లేదు. ఎక్కడ పంటలు ఎండిపోయినాయో పరీక్షించట్లేదు. వారికి కంపెన్సేషన్ ఏ రకంగా ఇస్తారో చెప్పట్లేదు. ఒకవైపు రైతులు, ఒకవైపు విద్యార్థులు అందరినీ గోసపెడతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పాలనలో ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క ప్రతిష్ట మస్కపడతా ఉంది. రేపు యూజీసీ ర్యాంకు పడిపోతాయి. ఇట్లా బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి సమస్యలతో కొట్టుమిట్టాడుతుందంటే రేపు ర్యాంకింగ్ కూడా పడిపోతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారే, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఇవాళ చీకటి రాజ్యం తేవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఇందిరమ్మ రాజ్యమా, చీకటి రాజ్యమా? రైతులకు సాగునీరు అందక, కరెంట్ అందక ఘోరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ చుక్కలు చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. చివరకు ఉస్మానియా విద్యార్థులను కూడా వదలలేదు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఒకవైపు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామన్నదే ఎన్నికల ముందు ప్రచారంలో. మరి ఈ రోజు ముఖ్యమంత్రి గారు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు దేవుడెరుగు. కనీసం ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులను చదువుకోకుండా ఉస్మాన్ యూనివర్సిటీని ఖాళీ చేపించి వెళ్ళగొట్టడం అనేది ఎంత దారుణమైన చర్య. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగ నోటిఫికేషన్స్ అసలు లేనే లేవు కదా. విద్యార్థులు ఇవాళ ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయపడి ఈరోజు హాస్టళ్లని మూసివేసే నిర్ణయం మీరు తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు మరి 4 నెలలైంది. ఒక 400 ఉద్యోగాలన్నా వేసారా? ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చిరా? ఇంకా పీజీ 4th సెమిస్టర్కు ప్రిపేర్ అవుతా ఉన్నారు విద్యార్థులు. మరి అవి పూర్తి కాకుండానే సెలవులు ఎట్లా ప్రకటిస్తారు మీరు? అరే ఏ రకంగా చదువుకోవద్దా? 4th సెమిస్టర్కి విద్యార్థులు చదువుకోవద్దా? కనీసం ఒక యూనివర్సిటీలో విద్యార్థులకు ఒక తాగునీళ్లు కానీ, కరెంటు కానీ అందియలేని చేతగాని ప్రభుత్వమా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? సో అందుకనే ఈరోజు ఇంత దారుణ పరిస్థితులు ఒకవైపు కనిపిస్తూ ఉంటే మరి మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, రైతులను కానీ పొలాలలోకి వెళ్ళి చూసి వారి యొక్క కష్టాలను తీర్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతా ఉన్నాం.